అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బ్యాచిలర్‌కి తన బట్టలు తనే ఉతుక్కోవాలి. ఫస్ట్ మనం బట్టలు ఎలా ఉతకాలి, ఆ ఉతికి ఎలా ఉతకాలి, ఎలా ఉతికితే మన బట్టలు మనకు లైఫ్ వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ మన బట్టలు షర్ట్ అండ్ ప్యాంట్స్ అండ్ బనీన్స్ సెపరేట్‌గా తీసుకోవాలన్నమాట. ప్యాంట్స్ అనేది ఫస్ట్ మనం ప్యాంట్స్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ ప్యాంట్స్ అనేది ఒక ఖాళీ వాటర్‌లో ఇలా ముంచాలన్నమాట. ఖాళీ వాటర్‌లో ఇలా చేసిన తర్వాత సర్ఫ్ యూజ్ చేస్తే బెటర్. ఇప్పుడు నేను మనీ సేవ్ చేద్దామని చెప్పేసి షాంపూస్ తీసుకున్నాను. హాఫ్ రూపీ స్టిక్ షాంపూ తీసుకున్నాను. దీన్ని ఓపెన్ చేసి 3 టైమ్స్ తీసుకున్నాను. 3 టైమ్స్‌కి ఒక హాఫ్ రూపీ షాంపూ తీసుకున్నాను. ఈ హాఫ్ రూపీ షాంపూని ఇలా వేయడం వల్ల బట్టలు స్మెల్ బాగుంటుంది. ఏదైనా డస్ట్ ఉన్నా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలానే వదిలేయాలి కలిపేసి. 2-3 మినిట్స్ తర్వాత షర్ట్ అని ప్యాంట్ అని తీసి ఏదైనా డస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే ఎక్కడైతే డస్ట్ ఉంటుందో నా ఒపీనియన్ ఏంటంటే ప్యాంట్ మొత్తానికి ఒక సోప్ రాసిన తర్వాత ఇది చేస్తాం అనుకోండి. ప్యాంట్ అనేది షర్ట్ అనేది పోగులు వేయడం అలా జరుగుతుంది. ఇది చేయడం వల్ల డస్ట్ మాత్రం వెళ్తుంది, అలా బట్ట అనేది లైఫ్ వస్తుంది. ఇది విషయం ఇలా రఫ్ చేయాలన్నమాట. ఎంత గట్టి రఫ్ చేయడం పర్లేదు, కాదు. ఇలా రఫ్ చేసామనుకోండి క్లాక్ పోతుంది. ఇలా చేసిన తర్వాత అంటే క్లాత్ తీసుకొని తర్వాత మంచి వాటర్ సపరేట్ ఇంకో బకెట్లో తీసుకొని మంచి వాటర్లో